యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, పిచ్చ కొట్టుడండి. నార్మల్ కొట్టుడు కూడా కాదు, దాంతోపాటు కూడా కుమ్ముడు, పిచ్చ కుమ్ముడు. అది ఎక్కడ ఏంటి అనుకున్నారా? దుబాయ్ వేదికగా జరుగుతున్న మన ఏషియా కప్లోని మొదటి మ్యాచ్ ఇండియన్ టీం యూఏఈ పైన అయితే రివెంజ్ కాదు, అంతకు మించి అన్నట్టు కూడా చెప్పుకోవాలి. ఏంటంటే యూజువల్గా ఏదైనా T20 మ్యాచ్ మనం ఎంతసేపు చూస్తాం? మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 4 అవర్స్, 3 to 4 అవర్స్ ఉంటుంది కదా. కానీ ఈ మ్యాచ్ అయితే 2 అవర్స్ లోపే అయిపోయింది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోమ్మా మెరుపుతిగా అన్నట్టు కూడా. సో సెకండ్ ఇన్నింగ్స్ చూద్దాంలే అనుకున్న వాళ్ళకు, ఇండియా బ్యాటింగ్ చూద్దాం అనుకునే వాళ్ళకు బ్యాటింగ్ అయిపోయింది. అలాంటి అయిపోయిందనమాట. టోటల్గా 40 ఓవర్స్ జరగాల్సిన మ్యాచ్ 17.4 ఓవర్స్లోనే టోటల్ మ్యాచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్గా ఇండియన్ టీంకి టాస్ విషయంలో మాత్రం ఎప్పుడు ఓడిపోతూ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఫేట్ మారినట్టుంది. సో చాలా మ్యాచెస్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇక్కడైతే టాస్ గెలిచాడు. గెలిచిన తర్వాత క్లియర్ ఇంటెంట్ ఏం లేదు, మేమైతే బ్యాటింగ్ కాదు ఫస్ట్ బౌలింగ్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వచ్చాడో లేదో, స్టార్టింగ్ ఒక 3 to 4 ఓవర్స్ వరకు బాగానే ఉన్నది. సో వాళ్ళ ఓపెనర్ షరీఫ్ అయితే బాగానే ఆడాడు. సో ఒక 22 రన్స్ ఎంతో కొట్టాడు. అంతవరకు ఓకే, వీళ్ళేదో మనకు గట్టి పోటీ ఇచ్చేయబోతున్నారు అన్నట్టు అనిపిస్తుంది యూఏఈని చూస్తే. ఆ తర్వాత స్టార్ట్ అయింది భయ్యా మ్యూజిక్. బుమ్రా వేసిన యార్కర్ ఒకటి ఉంది. సో అస్సలు ఎలా ఆడాలనో అర్థం కాలేదు. బ్యాట్ అడ్డు పెట్టాడు కానీ ఆ లోపల వెళ్ళిపోయింది. ఒక స్టెంప్ అయితే అలా వెళ్ళిపోతూ ఉండింది అనమాట. సో అలాంటి మైండ్ బ్లోయింగ్ వికెట్ అనేది తీసిన తర్వాత ఇంకా ఆగలేదు. ఎవ్వరు వచ్చినా కానీ వికెట్లు తీస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ మెయిన్గా ఈ బౌలింగ్లో మనం మాట్లాడుకోవాల్సింది కుల్దీప్ యాదవ్ స్పెల్. కుల్దీప్ యాదవ్ వేసిన 2.1 ఓవర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 13 బాల్స్ వేశాడు. ఈ 13 బాల్స్లో 4 వికెట్స్ తీశాడు, 7 రన్స్. తన కెరియర్ బెస్ట్ స్పెల్ అండ్ బెస్ట్ ఫిగర్స్ అనేది కూడా ఈ మ్యాచ్లో అనేది కూడా ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే దెన్ శివం దుబే అని మనం ఎట్లా చూస్తాం? సో హార్దిక్ పాండ్యా తర్వాత సో ఒక ఆపద్ బాంధవుడు, ఎవరైనా కానీ ఓవర్లు వేయలేకపోతే ఆ టైంలో బాల్ ఇచ్చి వేయి బాబు అనే టైప్లో మరి టీంలో ఉంటాడు. సో అలాంటి ఆల్రౌండరు ఇక్కడికి వచ్చి 3 వికెట్స్ తీశాడు భయ్య. మరి తనైతే ఫాస్ట్గా బౌలింగ్ వేసాడంటే లేదు, కేవలం లైన్ అండ్ లెంత్లో చాలా చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోయాడు. దెన్ లేటర్ అక్షర్ పటేల్ ఒక వికెట్ అండ్ బుమ్రా ఒక వికెట్, హార్దిక్ పాండ్యా ఒక్కడికి తప్ప మిగతా వాళ్ళందరికీ వికెట్లు దక్కాయి. కాకపోతే ఏ బాల్ వేసినా కానీ ఎలా ఆడాలనో తెలియక ఎల్బీడబ్ల్యూస్, బోల్డ్ ఇలా అన్ని రకాలుగా కూడా యూఏఈని అయితే పిప్పి చేసి అలా పంపించేసింది. ఏషియా కప్లో అతి తక్కువ టోటల్ని నమోదు చేసింది యూఏఈ. ఆ తర్వాత వచ్చారు భయ్య మన వాళ్ళు బ్యాటింగ్కి, నార్మల్గా కూడా లేదు. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది, అది కూడా అభిషేక్ శర్మది. అండ్ ఎవరు వచ్చినా కానీ ఇంకా ఆగరు కదా. సూర్యకుమార్ యాదవ్ వచ్చిన వెంటనే కొట్టేశాడు అండ్ శుభ్మన్ గిల్ కొట్టేశాడు. ఆల్రెడీ దీనికంటే ముందే అభిషేక్ శర్మ కూడా కొట్టేసి మొత్తం మ్యాచ్ అయిపోయింది అన్నట్టు కూడా. పవర్ ప్లే కంప్లీట్ అవ్వకముందే మ్యాచ్ను మొత్తం చుట్టేసి యూఏఈని పంపించేశారనమాట. ఇలాంటి క్లియర్ డామినేషన్ మన ఇండియన్ టీం నుంచి కూడా మనం చూసాము. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇంకా నేను నిన్న ఒక వీడియో చేశాను కదా, ప్లేయింగ్ 11 ఎవరుంటారు అని. కానీ అందులో చాలా వరకు కూడా మిస్ అయిన సందర్భం కూడా ఉంది. ఏంటంటే సంజు శాంసన్ని ఆడిచ్చారేమో, జితీష్ శర్మని ఆడిస్తారేమో అనుకున్నాము. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సంజు శాంసన్ని తీసుకొని వచ్చారు. కానీ సంజు శాంసన్ ఆడే రెగ్యులర్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఓపెనర్గా, అది కాకుండా మిడిల్ ఆర్డర్లో తనను వేశారు. కాబట్టి ఆ మిడిల్ ఆర్డర్ ఆడడానికైనా కానీ రెడీ అన్నట్టు కూడా తనైతే ఒక క్లియర్ సంకేతం ఇవ్వడంతో టీంలో కూడా ఉన్నాడు. దాంతో సంజు శాంసన్ ఆడడం కూడా జరిగింది. ఇంకా మన గౌతమ్ గంభీర్ అయితే స్టార్టింగ్ యూఏఈ పిచ్చెస్ మీద మెయిన్గా స్పిన్నర్స్ ఎఫెక్టివ్గా ఉంటారని తెలుసు కాబట్టి 3 స్పిన్నర్స్తో కూడా అడుగు పెట్టాడు. 3 స్పిన్నర్స్ అండ్ హర్షదీప్ సింగ్ మరి ప్లేయింగ్ 11లో ఉంటాడేమో అనుకున్నాం, కానీ అంత అవసరం లేదండి, వీళ్ళని చుట్టేస్తాం కదా అనే టైప్లో 3 స్పిన్నర్స్ని తీసుకున్నారు. అండ్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు అండ్ అలాగే శివం దుబే ఉన్నాడు బుమ్రాతో పాటు. కాబట్టి సో టోటల్గా అందరినీ తీసుకొని హ్యాపీగా ఈ మ్యాచ్ని అయితే ఆడుతూ పాడుతూ కూడా కాదు అన్నట్టు ఊదేశారనమాట. అలాంటి అద్భుతమైన ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ అనేది కూడా సాధించారు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్లో హైలైట్స్ ఏంటంటే, ఒక రన్అట్ లాంటిది జరిగినా కానీ దాన్ని అయితే సో కొంచెం స్పోర్ట్స్మెన్ స్పిరిట్ విషయంలో మరి సూర్యకుమార్ యాదవ్ మరి అయితే ఆ కాల్ని రిట్రీవ్ చేసుకొని, సో పర్లేదు ఆ వికెట్ మాకు వద్దు,
సో మళ్ళీ ఆడండి అని చెప్పేసి యూఏఈ బ్యాట్స్మెన్కి కూడా ఒకరికి అయితే లైఫ్ అనేది కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఓవర్లో జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయిందిలేండి. కానీ ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ దాని ప్రకారం చూసుకుంటూ కూడా ఒక జెంటిల్మెన్స్ గేమ్ అయిన క్రికెట్ని చాలా చక్కటి ఆనందాన్ని కూడా మనకు పంచారు. సో ఈ మ్యాచ్ విషయానికైతే ఓకే. అండ్ ప్లేయింగ్ 11 మీద మనకు ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ మనం చూడబోయేది కూడా మరి సెప్టెంబర్ 14th నాడు పాకిస్తాన్తో. మరి పాకిస్తాన్తో మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు కదా. ఆ టీం ఎలా అయినా ఉండి మనకు అది మాత్రం పక్కన పెట్టేస్తే మెయిన్గా ఈసారి మాత్రం ఒక హై లెవెల్ ఇంటెన్సిఫై మ్యాచ్ అనేది కూడా చూడబోతున్నాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అందరూ కూడా టీవీలు బద్దలు కొట్టడానికో టీవీల ముందు కూర్చోవడానికో రెడీ అయిపోతూ ఉంటారు. ఇలాంటి హై లెవెల్ మ్యాచ్. కానీ ఇండియా యొక్క క్లియర్ డామినేషన్ అటు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో క్లియర్ డామినేషన్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. 8 ఏషియా కప్స్ గెలిచిన ఇండియన్ టీం మరొకటి లోడింగ్ అనేది కూడా మనకు అర్థమైపోతుంది ఈ యొక్క విజయం ద్వారా. మరి పాకిస్తాన్కి ఉంటుంది భయ్యా ఇదే డామినేషన్తో మన వాళ్ళు ఆడితే అనమాట. సో ఆ రోజు ఎన్ని టీవీలు పగిలిపోతాయి, ఇండియాలో కాదు పాకిస్తాన్లో. ఆ పగిలిపోయేది కూడా మనం చూద్దాము. సో ఇంకా బోల్డ్ అయిన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్. దిస్ ఇస్ చాణక్య. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.